పార్ట్‌లో భుజాలు జారకుండా ఉండాలంటే నేను ఇక్కడ ఒక చిన్న టిప్స్ అయితే చెప్తున్నాను. 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఓం నమః శివాయ అందరికి. ఇప్పుడు చూడండి టిప్స్ ఏంటివనేటివి. ఇక్కడ ఉంది కదా, ఈ నెక్ దగ్గర ఒక పావించి అయితే ఇలాగా ముందుకు లాగుతున్నాను. ఇప్పుడు దీన్ని, ఈ నెక్ పాయింట్ ఉంది కదా, దీన్ని వచ్చేసి ఇందులోకి కలిపేసేయాలి ఇలాగా. చూడండి ఇందులోకి కలిపేసేయాలి ఇలాగా. కలిపేసిన తర్వాత ఇక్కడ మనము ఆటోమేటిక్‌గా ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువైపోతుంది. అంటే షోల్డర్ పాయింట్ అనేది ఎక్కువైతుంది. సో, ఇక్కడ కూడా ఒక పావించి అనేది ముందుకి దింపాలి ఇలాగా. ఇప్పుడు ఇది మార్కింగ్ చేసాం కదా, ఇదొచ్చేసి ఇందులోకి కలిసిపోవాలి. ఇది ఒక పాయింట్ అయింది. ఇది 1 పాయింట్, ఇది 2 పాయింట్, ఇక్కడ ఒక పావించి ఇక్కడ నుంచి ఇలాగ నెక్ దగ్గరికి చూడండి. ఇలాగ ఒక పావించి అయితే ఇలాగ దింపాలి. ఇది ఒక పాయింట్. మొత్తం 3 పాయింట్స్ అనేది, ఈ 3 పాయింట్స్ మనము పాటిస్తే మనకి బ్లౌజ్‌లో అసలుకి ఇంకా తిరిగే ఉండదు. అంత ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఈ బ్యాక్ పార్ట్‌లో చాలామందికి అంతా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత